నాకు నా పాటలు విన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ నేను చాలామందికి తెలియదు. ఒక్క చిన్న విషయం చెప్తాను, నేను చెప్పి విషయంలోకి వెళ్తాను. ముట్టాయగూడెం కామ్రేడ్ ధర్మన్న వర్ధంతి సభకు పోయినప్పుడు ఒక ఇద్దరు పిల్లలు డ్రెస్సులు కట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళి, ఏంటమ్మా ఏం డ్యాన్స్ చేస్తున్నారంటే వీరగాథల పాడరా అన్నారు. వీరగాథల పాడాలంటే తాతగారు రాసిన పాట నేను పాడగా రికార్డ్ అయింది. ఆ రికార్డుతో వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఎవరు పాడారు ఇదంటే మా నాగన్న పాడినాను. నాగన్న పాడినా? లేదు మా బుచ్చేసేవారు పాడినని చెప్పాను. ఊరికనే లేదు మా నాగన్న అన్నారు. మీరు చూసారా ఆయన అన్నారు. చూడలేదు కానీ అద్భుతంగా పాడతాడు, మీ ఫ్రెండ్ ఏమనికి వస్తాడు అన్నారు. అట్లాగే ఈదురూరు బూరుగంజయ్య గారి వర్ధంతి సభకు వస్తున్నప్పుడు, అది వర్ధంతి సభే, ఆటోలో వస్తున్నా పాటలు వస్తున్నాయి, బాగున్నాయి, ఎవరు పాడారు అని ఒకళ్ళు అన్నారు, బాగా పాడతాడు నాగన్న గారు అని ఇంకొకళ్ళు అన్నారు. నేను అన్నదే ఉన్నా, నేనేం మాట్లాడలేదు. లాస్ట్ వరకు పోయిన తర్వాత అడుగుదాం లేదన్న విషయం అని, మీరు చూసారా నాగన్న అంటే, చూడకపోవటం ఏంది, చాలా సభల్లో చూసాం అని చెప్పారు. అందుకని నేను నా పాట తెలుసు కానీ నేను చాలా మందికి తెలియదు. అది మా కొమరేకన్న ద్వారా కానీ, యశ్పాల్ ద్వారా కానీ, ఎల్లెక్కన్న ద్వారా కానీ ఇట్లా వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అందుకని అట్లా నేను నా పాట తెలిసి తెలియకుండా ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు, ఇవాళ నన్ను చూడటానికి వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. ఇకపోతే నాకు గురువు ఆనూరు వెంకటేశ్వరరావు గారు, అలాగే తెలంగాణ టైంలో మా భూమి దర్శకుడు గరికపాటి రాజారావు, అలాగే నైజాముని నీ గోరీగడతం కొడుకు అని హెచ్చరించినటువంటి బండి యాదగిరి, సుద్దాల హనుమంతుడు, రామాంజనేయులు, ఇలాంటి శ్రీకాకుళ పోరాటంలో జంతుల కథతోని దేశాంతా తిరిగి ఆనాటి ఉద్యమానికి పురుగు తొలగించినటువంటి సుబ్బారావు పాణిగ్రాహి, వీరందరిని ముందుగా తలుస్తూ, హృదయమున మీ చరిత్రలు, క్షమించాలి, మా గురువు తర్వాత గురువు అంతటి వాడు కామ్రేడ్ మా రామారావు గారు, వీరందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ, హృదయమున మీ చరిత్రలు పదిలమాయే, మరుతుమన్న మీ గత స్మృతుల్ మరుపురావు, మీ విధానము చారిత్రకావసరము, మీ విధానము చారిత్రకావసరము, విప్లవ పతాన అది సదా వెలుగు జ్యోతి, అంజలి గటించి పాడదా ఓ అమరులారా, అంజలి గటించి పాడదా ఓ అమర వీరులారా. అలాగే కానూరు గారు నాకు గురువు అయితే, రామారావు గారి ప్రభావం నా మీద, అందుకే తనను కూడా తలుస్తూ ఒకటి ఇచ్చాను. నువ్వు గొంతెత్తితే యోచన రాశాను, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, నీ పాట వింటూ పెద్దలరి నవ యవ్వనమయ్యింది కావేళ, రాగమెత్తుకుంటే రామారావు నోట, పాటలకి కూడా జనమందరూ ఒక్క చోట, పాటలకి కూడా జనమందరూ ఒక్క చోట, సత్యమన్నా సత్యమన్నా నీ ఆట పాట
హే